హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం, రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక. ఇక బడులకు ఉచిత విద్యుత్తుపై త్వరలో ఉత్తర్వులు ఇస్తాము. ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక 3 ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ఇక ప్రొఫెసర్ కోదండరాము, ఎమ్మెల్సీ కోర రఘోత్తమ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సంఘాల నేతలు పలు సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. వాటిపై స్పందించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తాము. సీఎంతో చర్చించి రుణమాఫీ అయిపోగానే డిఏలు విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికుల నియామకం, ఉచిత విద్యుత్తుపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాము. ఇక మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ బదిలీల పూర్తికి, న్యాయపరమైన సమస్యలను తొలగించడానికి చొరవ తీసుకుంటాము. ఇక కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అని తెలిపారు. కాగా దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న బదిలీలు, పదోన్నతులు కల్పించినందున కృతజ్ఞతగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని, అందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానిస్తామని కోరగా, త్వరలోనే 15 మంది నేతలతో సీఎంతో సమావేశం ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు కటకం రమేష్, అజిరెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, చావా రవి, కృష్ణుడు, బోతం ఏకమ్మల్లు, రింగారెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.